అల్లూరు జిల్లా సీలేరు గవర్నమెంట్ హాస్పిటల్లో సకాలంలో వైద్యం అందక 2 నెలలు చిన్నారి మృతి చెందింది. అల్లూరి జిల్లా గూడెం కొత్తవీధి మండలం దుప్పులవాడ పంచాయతీ వలసగెడ్డ కాలనీకు చెందిన సెమరాకు చెందిన 2 నెలలు చిన్నారికి అనారోగ్యం చేయడంతో సీలేరు పీహెచ్సీకు తీసుకెళ్లారు. అయితే అక్కడ వైద్యాధికారి లేరని, ఇక్కడ చిన్న పిల్లల వైద్య నిపుణులు లేరని తల్లిదండ్రులను నవజాతి శిశువును పంపించేశారు. దీంతో చిన్నారిని ఏం చేయాలో తెలియక ఇంటికి తీసుకువచ్చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి 11 గంటలు సమయంలో మరలా చిన్నారికి అస్వస్థత చేకూరడంతో సీలేరు పీహెచ్సీకి తీసుకెళ్లారు. ఆ సమయానికి చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో అంబులెన్స్ లో చింతూరు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో చిన్నారి మరణించింది. సీలేరు పీహెచ్సీ వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తమ చిన్నారి మరణించిందని చిన్నారి తండ్రి ఆరోపించాడు. దీనిపై సీలేరు పీహెచ్సీ వైద్యాధికారి మస్తాన్వల్లీను వివరణ కోరగా, ఆదివారం మాకు సెలవుదినం కావడంతో ఆంకాల్లో వైద్య సేవలందించామని, వైద్య సిబ్బంది నిర్లక్ష్యమేమీ లేదని అన్నారు. సార్ నా పేరు ఫాన్ కృష్ణమూర్తి సార్, వలసగడ్డ కోల్ని సార్. నిన్న మధ్యాహ్నం 12 గంటలకు తీసుకొచ్చాం సార్. ఏమైంది పాపకి ఆవేశము, దగ్గు వలన ఊపిరి ఇది ఆడట్లేదు సార్. దగ్గరని భయపడి హాస్పిటల్ తీసుకొచ్చాం సార్. తీసుకొచ్చి ఇక్కడ మేడం గారు చెప్తే గలే ఇక్కడ చిన్న పాపలకి చూడము, చింతూరు లేకపోతే చింతపల్లి తీసుకెళ్ళాలి అన్నారు సార్. అలాగంటే గలే ఓపి కూడా రాలేదు సార్. కనీసం ఆగండి సీటీ అని రాసి ఇస్తాను, చింతపల్లి లేకపోతే చింతూరు అని తీసుకెళ్ళండి అని చెప్పలేదు సార్. మేము గలే బయటకు వచ్చి వెళ్ళిపోయాము సార్. ప్రైవేట్ కాడ చూపించామని ప్రైవేట్కి తీసుకెళ్తే ఇది గవర్నమెంట్లో చేస్తారు, ప్రైవేట్ చేయము, మాకు తెలియదు ఇది అంతే సార్. మరి ఇంటికి తీసుకెళ్ళాము. మళ్ళీ ఇంకా నైట్ బాగా సీరియస్ అయిపోతే గలే మాయ వచ్చింది సార్. ఫోన్ చేస్తే వెంటనే వచ్చినాక మాయ వాళ్ళు వచ్చారు సార్. అంతే సార్. ఎక్కువగా షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, కొంచెం ఊపిరి తీసుకోవడం ఇబ్బంది అనే కంప్లైంట్తో వచ్చారనమాట. ఆ 2 months లోపలే బేబీ. మేము ఇమీడియట్గా చూసి కేసు రిఫర్ చేయాలి, చింతపల్లి కానీ చింతూరు కానీ పంపించాలి అనే మాట వాళ్ళకి చెప్పాము. వాళ్ళు డిస్కస్ చేసుకోవడానికి బయటకి వెళ్ళారనమాట. ఇలా బయటకు పంపిస్తాము అని చెప్తున్నారు కాబట్టి అప్పుడులాగా ఓపీ ఉంటే ఓపీ చూస్తున్నాము. ఆ ఓపీ చూసి మళ్ళీ చూసాడు. మొత్తం ఈ 5 minutes టైంలో వాళ్ళు మనకి కనపడకుండా వెళ్ళిపోయారనమాట. మేము వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళని వాళ్ళ ఇంట్లో మగవాళ్ళని తీసుకొస్తారేమో అనే దాంట్లో వస్తారేమో దాంట్లో మేము ఎదురు చూసాము. కానీ నైట్ 11:30 దాకా కూడా వాళ్ళు రాలేదు. 11:30కి వచ్చారు. వచ్చిన మళ్ళీ మేము ఇమీడియట్గా 15-20 minutesలో రిఫర్ చేశాము కేసు. ఆ కేసు మళ్ళీ మంగంపాడు దాటి వెళ్తూ ఉండగా చింతూరు రిఫర్ చేశాము. రిఫరల్ స్లిప్ అదంతా ఉంది. రిఫర్ చేస్తే ఆ మంగంపాడు దగ్గరగా కేసు కొంచెం సీరియస్ ఇదైపోయి బేబీ డెత్ అయిందనమాట. అదే మేము ఆన్ కాల్లో ఆల్రెడీ వైద్యం చెప్పామండి. నిన్న ఆదివారం మా ఫంక్షన్ ఉండడం వల్ల ఫంక్షన్కి అటెండ్ అవ్వడానికి వెళ్ళాము. ఆన్ కాల్లో మేము స్టాఫ్ నర్సులకి అవైలబుల్గానే ఉన్నాము. అదే 2 months బేబీకి ఆ కండిషన్లో మన పిహెచ్సి సెటప్లో మనం అంత చేయలేము కాబట్టి మనం పీడియాట్రిషియన్ 100 పీడియాట్రిషియన్ దీంట్లో చేయాలి కాబట్టి మేము చింతపల్లిలో పీడియాట్రిషియన్ ఉన్నారు, చింతూరులో కూడా ఉన్నారు కాబట్టి ఈ రెండిట్లో ఏదో ఒక చోటకి మేము పంపిస్తామనే ఈ విషయం చెప్పాం. పీడియాట్రిషియన్ అక్కడ ఉంటారు. 2 months బేబీ కాబట్టి ఇంకా పెద్దవాళ్ళు అయితే మనం ఇక్కడ చేయడానికి ఏమైనా ఇది ఉంటుంది. కానీ 2 months బేబీకి మనం చేయలేము కాబట్టి రిఫర్ చేస్తామని కేసు రిఫర్ చేస్తామని చెప్పడం జరిగింది.